అక్కడికి వచ్చేసి ఉన్నాయి కదా ఆఫీసులు, ఆయా సెంటర్ లోనే కంటిన్యూ అవుతాయి. ఆయన దీన్ని అనౌన్స్ చేసేస్తారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేసేసి ఇమీడియట్ గా రోడ్లు వేసేసి చేసేస్తారా? రోడ్లు వేయడం ఇంకా కొత్తగా అదంతా ఏముండదు, ఇప్పుడు ఉన్నది నడుస్తుంది. తర్వాత రోడ్లు వేస్తారు, కొన్ని కొత్తగా రోడ్లు వేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు, అది వేరు. బట్ 29 గ్రామాలని రాజధానిగా చెప్తారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేసినాయి. అవును, ఆల్రెడీ అద్దెలకు తీసుకున్నారా, కట్టారా, ఈ కొన్ని జరిగిపోతున్నాయి, అన్ని వచ్చేసినాయి. అవి ఎట్లాగే ఉంచేస్తారు. ఇక రాజధాని పేరుతో రాజకీయంగా హరీష్ రావుతో కలిసి ఏమన్నా బాబు గారిని ఇరుకుని పెడుతున్నారా? హరీష్ రావు మాటలు ఏమన్నా ఇరుకుని పెట్టినట్టు అవుతుంది? బాబు గారికి ఒక రకంగా పన్నీరు పోసినట్టు. హరీష్ రావు అది మాట్లాడితే సెంటిమెంట్ గా ఏమని చెప్తారు, అదిగో చూసారా వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారంటే, హరీష్ రావు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఎందుకు కుదురుతోంది అని చెప్పుకోవడానికి చంద్రబాబు గారు. నేను వస్తే అమరావతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, జగన్ వస్తే కనుక అమరావతి కాదు హైదరాబాద్ వైజాగ్ అంటాడు కాబట్టి టైం తింటాడు, అందువల్ల కాదు అదని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా? ఎవరిస్తారు క్లారిటీ? చంద్రబాబు గారు దీని మీద. చంద్రబాబు గారు నేనేమి ఎక్స్టెన్షన్ అడగను, హైదరాబాద్ వెళ్ళను, ఇక్కడే ఉంటాం అని. ఆయనకేం అవసరం, అక్కడేమో ఆయన లేడు కదా పోటీలో. అక్కడ కాదు, ఇక్కడ ప్రజలకి ఇక్కడ గురించే కదా ఆయన మాట్లాడింది. ఆయన ఇక్కడ గురించి కాదు మాట్లాడింది, వాళ్ళని రెచ్చగొట్టుకోవడానికి, రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అక్కడ సెంటిమెంట్ రాజేయడానికి. రైట్, చూద్దాం. మొత్తం మీద తెలంగాణలో కూడా మరొకసారి ఆంధ్ర సెంటిమెంట్ లేదంటే తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి మాత్రమే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారా, లేదంటే నిజంగా మనసులో ఉద్దేశం ఉందా? రేపు పొద్దున్న ఎక్స్టెన్షన్ ఏమైనా కోరతారా ఎన్నికల ఫలితాల తర్వాత? రెండు పార్టీల నిర్ణయం ఏంటి, స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో చెప్తే బెటర్ ఏమో. చూద్దాం జరుగుతుంది.